సముద్ర తీర ప్రాంతాల్లో మడ అడవులు ఉంటాయి. అంటే అది చెట్లే అనమాట. అవి భూమి లోపల దాకా చొచ్చుకుపోయి ఉంటే వాస్తవంగా మనకి తెలియక వాటిని కోసేసి వంట చెరుకు కింద వాడేస్తారు. ఇల్లు కూడా కట్టేసుకుంటారు. మనం సాగర తీర ప్రాంతాల్లో చాలా చోట్ల కనబడుతుంటది. అవి వాస్తవంగా సముద్రపు నీటి ఉధృతిని అంటే తుఫాన్లు, వరదలప్పుడు ఆ వరదల్ని కంట్రోల్ చేయగలిగే శక్తి ఆ చెట్లకు ఉంటుందన్నమాట. బట్ వాటిని చేసేస్తూ ఉంటారు. అయితే పర్యావరణం మీద సీరియస్‌గా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ప్లస్ పర్యావరణ మంత్రి కూడా కావడంతో గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుని విషయంలో తాజాగా రివ్యూ చేసుకొచ్చారు. తీర ప్రాంత నివాసిత సమాజాలకి ఇలాంటి తీరం వెంబడ ఉన్న మొక్కలను భద్రత కల్పించడంతో పాటు అటవీ భూముల ఆక్రమణకు గురి కాకుండా చూసే బాధ్యతను తీర ప్రాంత నివాసిత సమాజాలకు అప్పగించాలని ఆదేశించారు. అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50% పచ్చదనంతో నింపాలన్నది చంద్రబాబుతో పాటు తను కూడా వ్యక్తిగతంగా నిర్దేశించిన లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. దీన్ని సాధించేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలతో ఒక టీం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తీర ప్రాంతం మొత్తాన్ని 5 కిలోమీటర్ల వెడల్పున పచ్చదనంతో నింపేయాలి. మడ, సరుగుడు, తాటి మొక్కలు వంటివి నాటాలి. సిఆర్జెడ్ పరిధిలోని భూ విస్తీర్ణం ఎంత, అందులో అటవీ శాఖ పరిధిలో ఎంత ఉంది, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతిలో ఉన్న భూమి ఎంత అనే దాని మీద అధ్యయనం చేయమని ఆదేశించారు. 50% గ్రీన్ కవర్ పెంచడంలో సంబంధిత శాఖలన్నింటినీ భాగస్వాములు చేయాలి. మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కలెక్టర్ ఆధ్వర్యంలో ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును 3 దశల్లో ముందుకు తీసుకెళ్లాలి. మొదటి దశలో కోస్తా ప్రాంతానికి ఆనుకుని ఉండే ప్రాంతం, రెండో దశలో తీర ప్రాంతానికి ఆనుకుని ఉండే కాలువలు, రహదారులు, డొంకల వెంబడి ప్రాంతాలు, చివరి దశలో వ్యవసాయ భూముల్లో రైతులకు ఉపయోగపడే విధంగా మొక్కలు పెంచాలి, ప్రణాళికలు సిద్ధం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఎకరాల విస్తీర్ణం నోటిఫై కాని మడ అడవులు ఉన్నట్టు శాటిలైట్ ద్వారా గుర్తించాం. వీటిని కూడా నోటిఫై చేసి అటవీ శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా అటవీ శాఖ పరిధిలో లేని ఈ మడ విస్తీర్ణంలో ఆక్రమణ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.